ఇక మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే అసలు ఎన్ని డిగ్రీస్ మైనస్ ఉన్నది. ఇంకా రానున్న ఈ 3 రోజులు కూడాను చాలా తీవ్ర స్థాయిలో ఉంది చలి. కంప్లీట్‌గా మైనస్ డిగ్రీస్‌లోకి వెళ్తుంది. అప్రమత్తంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎట్లా వస్తాయి ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ప్రస్తుతానికైతే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారము ఎట్లాంటి డిగ్రీస్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పింది. చలిగాలులు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. మరో 2 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఉదయం, సాయంత్రం ప్రయాణం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు వాతావరణ నిపుణులు. వృద్ధులు, చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలైతే నమోదవుతూ ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీస్, మెదక్‌లో 7.2 డిగ్రీలు, హన్మకొండలో 8.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 11.4, హైదరాబాద్‌లో సిటీలోని అలాగే ఓవరాల్‌గా హైదరాబాద్‌లో తీసుకుంటే 12.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలైతే నమోదవుతూ ఉన్నాయి. ఇక ఇదే పరిస్థితి ఉంటుంది అని జెప్పేసి కంటిన్యూయస్‌గా ఒక 4, 5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని జెప్పేసైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడుంది. అలాగే 32 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్‌నైతే జారీ చేశారు. అలాగే హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లోని చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని జెప్పేసి అన్నారు. అంటే కంప్లీట్‌లీ మైనస్ డిగ్రీస్‌లోకి వెళ్తుంది అని జెప్పేసి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలనైతే జారీ చేసింది. రానున్న 2, 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని గూడా చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూసుకుంటే అక్కడ గూడా చలి పూర్తిగా వణికిస్తుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ గూడా పూర్తిగా మన్యం ప్రాంతాలున్నాయి. పాడేరు, అరకు ఇట్లాంటివన్నీను. ఇక్కడ ఎప్పటిలాగా కన్నా ఇంకా ఎక్కువగా అరకులో అయితే 4 డిగ్రీల టెంపరేచర్ నమోదవడంతో అసలు నీళ్లు కూడా పూర్తిగా గడ్డకట్టిపోయిన ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడే సింగిల్ డిజిట్స్‌లోకి వెళ్ళిపోయినాయి అక్కడ డిగ్రీస్ అన్నీ గూడాను. మరి అక్కడ రైతులెవరు గూడాను ఉదయాన్నే పొలాల్లోకి వెళ్ళడం గాని, అసల మంచులోంచి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మినుములూరు గూడాను 4 డిగ్రీలు, చింతపల్లిలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైనట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికి 10 అవుతున్నా, 11 అవుతున్నా గూడా అక్కడ మంచు తెరలు వీడని పరిస్థితి అయితే పాడేరు, అరకు, లంబసింగి ప్రాంతాల్లోనైతే కనిపిస్తోంది. సో, ప్రస్తుతము ఓవరాల్‌గాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఉష్ణోగ్రతల వివరాలైతే ఇవి. ఏదైనా గూడాను ఈ 3, 4 రోజుల్లో అలా రానున్న రోజుల్లో మాత్రము మైనస్ డిగ్రీల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాగే మనకి ఉదయానికి అంటే పొద్దున్న అవుతున్నా గూడా అంటే 10, 11 అవుతున్నా గూడా మనకి ఇంకా మంచు కనిపించడము, అలాగే చేతులు బిగుసుకుపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ముక్కులోంచి ముఖ్యంగా నీరు కారడము, కళ్ళు మంటలు రావడం ఇలాంటివన్నీ గూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఖచ్చితంగా స్వెటర్స్, జర్కిన్స్ కంపల్సరీగా షాల్స్ ఏదో ఒకటి కవరప్ చేసుకునేవైతే వాడడం మర్చిపోవద్దు. అండ్ హాట్ వాటర్ తాగుతూ ఉండండి. అండ్ వేడిని ఉష్ణోగ్రతను కలిగించే పదార్థాలైతే తీసుకోవాలని చెప్తున్నారు. మరసలు శీతాకాలంలోని అసలేంటి వింటర్ స్ట్రోక్స్ అని ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్స్, వింటర్ స్ట్రోక్స్ ఎట్లా వస్తాయి ఏంటనేది కూడా ఒకసారి మనం చెక్ జేసుకుందాం. వింటర్‌లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లు, గుండె జబ్బులు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీటితో బ్రెయిన్ స్ట్రోక్‌లు గూడా పెరుగుతున్నాయని జెప్పేసైతే ఎక్స్‌పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు వైద్యులు. వింటర్ ఎయిర్ పొల్యూషన్ కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్తూ ఉన్నారు. సిటీల్లో బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని జెప్పేసైతే వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఇక డీవీటీ అనే కేసులు గూడా ఎక్కువవుతున్నాయంట. లోపలి సిరల్లో అంటే మన బాడీలో ఉండే సిరల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితి డీప్ వీనస్ థ్రోంబిస్ అనే అంటారు దీన్ని. ఇది సాధారణంగా కాళ్ళల్లో జరుగుతుంది. అంటే కాళ్ళు మనకి పాదాలు చల్లగా అయిపోవడము, ఎక్కువగా అరిచేతులు చల్లగా అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. పాదాల్లోనే ఎక్కువగా చల్లగా అయిపోయి ఫ్రీజ్ అయిపోతున్నట్టుగా ఉంటుంది. నడవలేని పరిస్థితి గూడా ఉంటుంది. సో, వింటర్‌లో డీవీటీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి అని జెప్పేసైతే ఒక స్టడీలో తేలిందంట. మరి దీనికి సంబంధించి కోల్డ్ ఎయిర్ ప్రెషర్ వల్ల మాత్రమే కాదు, బలమైన గాలులు మనము డ్రైవింగ్ జేసేటప్పుడు అట్లాగా బలమైన గాలులు వీచేటప్పుడు గూడా హెవీ రెయిన్స్ పడినప్పుడు గూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని జెప్తూ ఉన్నారు. ఈ చల్లటి వాతావరణంలో ఎక్కువగా కదలలేరు కాబట్టి కాళ్ళల్లో రక్తం సరఫరా సరిగా జరగదు. దాంతో గడ్డకట్టిన రక్తాన్ని విచ్ఛిన్నం చేసే సామర్థ్యం శరీరం కోల్పోతుంది. అంటే ఫ్రీగా బ్లడ్ ఫ్లో అనేది ఉండదు బాడీలోని. సో, దీని వలన పూర్తిగా ఫ్రీజ్ అయిపోవడం వలన రక్తం గుండెకి పూర్తిగా సరఫరా అవ్వదు కాబట్టి స్ట్రోక్స్‌కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వింటర్‌లో 14% రిస్క్ పెరుగుతుందని జెప్పేసి గూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఈ వింటర్‌లోనే మనకి హార్ట్ స్ట్రోక్స్ గూడా వస్తూ ఉంటాయి. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ గూడా వస్తూ ఉంటాయి గాబట్టి అంటే బ్లడ్ అనేది వాటికి సరిగా అందకపోవడం వల్లనే స్ట్రోక్స్ అనేవి వస్తాయి. సో, కంపల్సరీగా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, మెడికేషన్‌లో ఉంటారో, లేదు ముందు ఏమైనా సర్జరీస్ జరిగి ఉన్నవాళ్ళు ఉంటారు. అండ్ సైనస్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉంటారు. అలర్జీస్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో, ఇట్లాంటి వాళ్ళందరూ గూడాను కంపల్సరీగా వింటర్‌లోని
ప్రికాషన్స్ తీసుకోమని చెప్తూ ఉన్నారు. అంటే ఎవరికి తగ్గ మెడికేషన్‌లో వాళ్ళు ఉంటూ ఎక్కువగా చలిలో వెళ్ళకుండా, చలిగాలిలో ప్రయాణం చేయకుండా గ్లౌజెస్, స్వెటర్స్, సాక్సెస్ ఇట్లాంటివన్నీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా ఏదైనా మీకు ఓవర్ ఫ్రీజింగ్ ఉంది బాడీ అనంటే ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ చలికి గడ్డ కట్టిన టైంలోనే ఎక్కువగా ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి గుండె దడ ఎక్కువగా వస్తుంది. గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. సో, ఆ టైంలోనే ఎక్కువగా ఆందోళన చెందొద్దు. ఆందోళన చెందకుండా కూల్ ఆఫ్‌గా ఇంట్లో ఉన్న వాళ్ళకి పరిస్థితి ఇట్లా ఉంది, ఏం బాలేదు అని చెప్పడానికి ట్రై చేయండి. ఆందోళన చెందడం వలన హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ కోల్డ్ స్ట్రోక్ ఇట్లా వింటర్ స్ట్రోక్ ఇట్లా చాలా స్ట్రోక్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. సో, ఏదైనా గూడా చలికాలం మొత్తం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మెయిన్‌గా చెప్పొచ్చేదేంటంటే మనం కోవిడ్ నుంచి బయటపడ్డాం చాలా వరకున. ఈ కోవిడ్ వైరస్ అనేది గూడా లోపల ఉండడం వలన మనకి తొందరగా బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అందరికి ఆల్‌మోస్ట్ డౌన్ అయితే వచ్చినియి. సో, మనకి దీనివల్ల ఏంటంటే ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయింది బాడీస్‌లోని. దీని వలన గూడాను ఇప్పుడు ఏదైనా లైట్ కోల్డ్ వచ్చినా, ఏదొచ్చినా కూడా తొందరగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది బాడీ. సో, ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే డాక్టర్‌ని వెంటనే సంప్రదించండి. చలికాలం మొత్తం జాగ్రత్తగా ఉండండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా -డిగ్రీస్‌కెళ్ళిపోతుంది అని చెప్తూ ఉన్నారు. సో, జాగ్రత్త. టేక్ కేర్.